మార్కింగ్ వేసినప్పుడు ఏం చేస్తాం అంటే ఈ 4 మూలలోనే ఏ మూలన పెరిగితే మీరు మార్కింగ్ చేస్తారా? చేయరు కదా. మొత్తం మార్కింగ్ అంతా కూడా 4 మూలలో కూడా సమానంగా ఉండాలి. సమానంగా ఉన్న తర్వాత ఒక అంగుళం అరంగుళం అనేది వదులుకుంటారు వేసేయడానికి 5 మూలల వాటిల్లో. లేదు ఒక అడుగు ఉంటే ఇంకా అలాగే వేసేస్తారా? వేయం కదా. మరి ఆ రోజు ఇచ్చిన కొలతకి మనకి ఆ రోజు ఉదాహరణకి ఈ కొలత 20 అడుగుల ఉన్నది అనుకోండి. ఉదాహరణకి ఆ తూర్పును కొలితే 20 అడుగుల 9 అంగుళాలు ఉన్నదండి. కానీ మరి పడమను కొలితే ఎంత వస్తుందండి? 6 అడుగులు పెంచుతారు కదా. ఈ 6 అడుగులు కూడా మనకి వాయువు పెరిగినట్టు లెక్కండి. కలిపి వచ్చింది కాబట్టి అదన్న. ఎప్పుడు కూడా మనం మెట్ల కింద రూమ్ వేయకూడదు. అలాగే అలాగే ఇక్కడ భీమ్ ఇచ్చాం కదా, ఈ భీమ్ కింద గోడ కట్టకంటే ఖాళీగా వదిలేసాం అనుకోండి, అక్కడి నుంచి వాయువు అనేది పెంపు దోషం ఉండదు. ఈశాన్యం ఇప్పుడు ఏముందంటే వాయువు పెరిగితే ఈశాన్యం పెరిగినట్టే తగ్గినట్టండి. తగ్గినట్టు అంటే 6 అడుగులు వాయువు పెరిగిపోయినట్టండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ మెట్ల కింద బాత్రూమ్ తీసేసండి, ఈ గోడ కూడా తీసేయాలి. ఇంటి వరకు ఓపెన్ చేస్తే అప్పుడు వాయువు అనేది పెరక్కంటూ ఉంటుందండి. పడమర కొలత నేను 20 అడుగులు 9 అంగుళాలు, తూర్పును కొలిసిన అంత ఉంటుంది, పడమరలో కొలిసిన అంత ఉంటుంది. అది పెరిగిన దోషం ఉండదండి. ఇది మాత్రం పెరిగిన దోషం అండి. ఇది ఒకటండి.